రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలనే నెపంతో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి ఆవిర్భావం జరిగిందని సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ మాఫియాపై పోరాటాన్ని చేయడానికి ఏర్పాటు చేసినట్లు సమితి సభ్యులు ప్రకటించినారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లితే అడుగడుగునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వైద్యులను దేవుళ్లుగా భావిస్తారని, కాని కొందరు వైద్యులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. చిన్నగా జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్తే 10 రకాల మందులు 20 రకాల టెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రుల కంటే సిరిసిల్ల ఆసుపత్రుల్లో బిల్లులు ఎక్కువగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో మోసానికి యత్నించినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజల పక్షాన ఉండి మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడి న్యాయం చేయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఏదైతే ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి మా ఈ సమితి మరి ఈరోజు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కంకణం కట్టుకొని ఇక్కడ మిత్రులందరం ఒక చోటకి ఏరి మరి వారి కోసం ప్రజల కోసం ఆలోచన చేయడం శుభపరిణామం. ఏదైతే ప్రభుత్వాలు ఏదైనా ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాల్సింది పోయి ఆ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులే మరి ప్రైవేటు ఆసుపత్రులు స్థాపించి అవి ఎట్లా ఉన్న ఆసుపత్రుల్లో అరకొర వసతులు ఉన్న ఫీజులు మాత్రం కార్పొరేట్ స్థాయిలో వసూలు చేసి ఇలా ప్రజలను ఒక జనిగల్లా పట్టి పీడిస్తూ వారి ఆరోగ్యంతో మరి వాళ్ళు ధన సంపాదన ధ్యేయంగా ఈరోజు ఆటలాడుతూ ఉన్నారు. మరి వారే కాకుండా ప్రభుత్వం కూడా మరి సిఎస్సి అనే ఒక ఆరోగ్య సంస్థకు మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గత ప్రభుత్వం ఏదైతే వాటికి ప్రజల బ్లడ్ టెస్టుల కోసం ఒక సంస్థకు ఇచ్చినటువంటి కాంట్రాక్టు ఈ ప్రభుత్వం కూడా మరి కొనసాగిస్తూ మరి ఏం టెస్టులు చేస్తున్నారు, మరి ప్రభుత్వ పరంగా మనం 1800 రూపాయలు చెల్లిస్తున్నాం, మరి వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తున్న దాని మీద కూడా అవగాహన లేకుండా కేవలం ఎన్ని టెస్టులు అయితే మరి అంత కమిషన్లు వస్తున్నాయనే ఆలోచనతో అంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న డాక్టర్లే కాకుండా మరి పరిపాలన చేసేటోళ్ళు కూడా మరి ప్రజల ఆరోగ్యం మీద వ్యాపారం చేయడం సిగ్గుచేటు. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇకపై ఎలాంటి ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీనైనా మేమందరం కలిసికట్టుగా ఎదిరిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇలా నూతన కమిటీ వాస్తవానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు పనిచేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో స్థాపించుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్లో పంపిస్తున్నారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వం ట్యాక్స్ తోటి జీతాలు తీసుకునేవారు, అదే కాకుండా ప్రభుత్వం ప్రజల ట్యాక్స్ తోటి ఎంఆర్ఐ తర్వాత సిటీ స్కాన్ ఈ అన్ని మిషన్లు ఉన్నప్పటికీ దానికి టెక్నీషియన్లు లేరు. టెక్నీషియన్లు ఉన్నప్పటికీ దాని మిషన్ సరైన సదుపాయాలు అందుబాటులో లేవు. ఇంకొకటి మెడికల్ మాఫియా అని చెప్పారు. వాస్తవానికి మెడికల్ మాఫియా ఇది చాలా పెద్ద మాఫియా నడుస్తుంది. ఆ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వారి దగ్గరనే ఈ మెడిసిన్ తీసుకోవాలి, ఇంకో దగ్గరికి తీసుకుంటే అవి నడవై అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. కనుక ఈ డాక్టర్ మాఫియా మీద పెద్ద ఎత్తున చర్యలు జరగాలని మరి ప్రజలను కూడా మేము కోరుకునేది ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద కొన్ని హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకాలలో వాస్తవానికి ఎవరైతే ట్రీట్మెంట్కు వస్తారో ఆ ట్రీట్మెంట్కు వచ్చిన వారికి ఫస్ట్ అలా ఒక టెస్టులు జరుగుతాయి, సిటీ స్కాన్ కింద. ఆ టెస్టులు జరిగినాక అది అలా నిరూపణ అవుతుంది పేషెంట్కు ఇలాంటి జబ్బు ఉన్నది, ఇతడు ఆరోగ్యశ్రీ కిందకి వస్తాడంటే అప్పటి నుంచి మాత్రమే ఈ హాస్పిటల్ వాళ్ళు వారికి బిల్ మాఫీ చేస్తారు. కానీ అంతకుముందు ఈ స్కాన్ చేసినాయి లేకుంటే వేరే మందులు తీసుకున్నాయి అవి చేస్తలేరు. దాదాపు వాళ్ళకు 30-35,000 40,000 దాకా వాళ్ళకి గండి కొడుతున్నారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ పథకం అన్నది ఒక్క నయా పైసా లేకుండా ఫ్రీ ట్రీట్మెంట్ చేయించాలి. ముందుగా తీసుకున్నాయి తర్వాత తీసుకున్నాయి కూడా టోటల్ గా ఫ్రీ ట్రీట్మెంట్ ఉండాలి. ఇది మేము కరీంనగర్ లో మెడికేవర్ హాస్పిటల్ కావచ్చు,
సెన్సైన్ హాస్పిటల్ కావచ్చు, అపోలో రిచ్ కావచ్చు, ఇలాంటి హాస్పిటళ్లలో కొందరు డాక్టర్లు కావాలని పేషెంట్లతోటి ఈ మాదిరిగా టెస్ట్లో పేరు మీద పైసలు దోపిడీ జరిగాయి. ఇంకా మనిషి 40 నిమిషాలలో మా దగ్గరికి వస్తే మేము రక్షిస్తామని అంటారు, వారిని తీసుకుపోతే వెంటిలేటర్ మీద పెట్టేస్తారు. ఏమన్నంటే వారికి టెస్ట్ల పేరు మీద దోపిడీకి దోపిడీ, ఇది లక్షలు దోస్తున్నారు కనుక దాని మీద నియంత్రణ ఉండాలనే ఇవాళ ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ అనేది ఇక్కడ ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం, మీకేమైనా సమస్యలు ఉంటే ప్రజా ఆరోగ్య కమిటీకి మీరు కలవండి. మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే సదుపాయం కావాలనో అది అక్కడ కానట్టయితే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఫీజు అన్నది నియంత్రణలో ఉండాలి. ఆ నియంత్రణలో ఉండనట్టయితే ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్ గా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ప్రైవేట్ లో చేస్తున్నారో వారిని అందరిపైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత రోగుల కోసం డాక్టర్లు ఇల్లు తిరిగేవారు. నేడు డాక్టర్ల కోసం ప్రజలు హాస్పిటల్ నుండి తిరుగుతుంది. మరి ఇది ఎందుకు ఏర్పడ్డది అనేది ఎవరు ఆలోచించడం లేదు. డాక్టర్లే దేవుళ్ళు అని ప్రజలు భావిస్తారు. కానీ అదే డాక్టర్లు దేవుళ్ళు అనే ప్లేస్ విడిచిపెట్టి రాక్షసులుగా తయారై ప్రజలను పీడిస్తారు. మళ్ళా ఏ రోగానికి ఏ మందు, ఏం రాయాలి, ఏది అనేది కూడా టోటల్ అది వైద్య వృత్తికే ద్రోహం చేస్తూ, రోగం ఒకటి ఉంటే మందు ఒకటి ఉంటుంది, మరి రాసేది ఒకటి ఉంటే ఇచ్చేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఈ మెడికల్ అనేది ఒక్క చిన్న జ్వరం వచ్చిందంటే 10 రకాల ట్యాబ్లెట్లు, 20 రకాల టెస్టులు. ఇది దోపిడీ. ముఖ్యంగా నేను ఈరోజు మీకు చెప్పేది, ఈ నూతనంగా ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి సంస్థ ద్వారా మీకు మేము వినతి చేసుకునేది ఏంటంటే, దోపిడీ ఎలా నడుస్తుంది అనేది ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే శరీరం బాగలేకపోతే, హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్కి పోయి అయ్యో నా కొడుకు మంచుకుంటే బాగుంటుంది, నా భర్త బాగుంటే బాగుంటుంది, నేను తీసుకొచ్చిన పేషెంట్ బాగుంటే బాగుంటుంది అనే ఆలోచన విధానంతో ఆగమైతూ ఎంత డబ్బు అంటే అంత ఖర్చు పెట్టుకుంటూ కానీ రోగి బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటారు. మరి దీన్ని ఆసరా చేసుకొని మెడికల్ షాపుల, ఈరోజు నేను మెడికల్ షాపుల దోపిడీ చెప్తా, ఒక్కొక్కసారి ఒక్కొక్క దోపిడీ చెప్తా. మెడికల్ షాప్ దోపిడీ ఎట్లయితుంది అంటే, ఎగ్జాంపుల్ ఈ సీటు యూరోకేన్ అనేది దేశంలో అందరికి తెలిసే మామూలు సీటు, ప్రతి షాప్లో దొరికే సీటు. దీని వర్త్ 24 రూపాయలకు షాప్ కట్టదు. ఇది దీని వర్త్ ఎంత ఉందంటే 220 రూపాయలు మనకు రోగికి, అంటే ఎంఆర్పి రేటు 220 రూపాయలు. ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తారంటే, మనం ప్రజలకు ఏదో బాగు చేస్తున్నామని ఈ 220 రూపాయలకి 10% తీసేస్తున్నారు. 20 రూపాయలు తీసేసి 200 తీసుకుంటే 24 రూపాయల సీటు 200 రూపాయలకి ఇస్తే ఎంత మార్జిన్ వస్తుంది? ఇది ఆసరా చేసుకొని ఒకడు 50% ఇస్తా అంటాడు, ఒక షాపు 20% ఇస్తా అంటాడు, ఒక 25% ఇస్తా అంటాడు, ఒకడు ఏమి ఇయ్య అంటాడు. ముఖ్యంగా మందులు అనేది మొత్తం కల్తీ తయారైనవి. శుద్ధ ముక్కలు కూడా దాన్ని పెట్టి తయారు చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మరి ఈనాడు ఇదే 1000 రేట్లు, ఒక్క 10 రూపాయలు కొన్న సీటు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదేంటిదంటే ఇది 12 రూపాయల సీటు, 10 ట్యాబ్లెట్లు వస్తాయి. ఇది ఎంత ఉంటుంది అంటే 112 రూపాయలు. 12 రూపాయల సీటు 112 రూపాయలకు ఎంఆర్పి రేటు పెట్టి అమ్ముతారు. దీని మీద ప్రభుత్వము నియంత్రణ లేదు. దేశంలో, రాష్ట్రంలో రైతు పండించే పంటకు, మనం తినే పంటకు నియంత్రణ పెట్టి ప్రభుత్వాలు నియంత్రించి గిదే రేటుకు నువ్వు గిదే కింటలు అమ్మాలి, గిదే టమాటా గింతకు అమ్మాలి, బీరకాయ గింతకు అమ్మాలి, వంకాయ గింతకాయ అమ్మాలి అని ప్రభుత్వం 50% ఉన్న రైతులు, రాష్ట్రంలో 60% ఉన్న రైతుల మీద నియంత్రణ పెట్టింది తప్ప, మరి తిండి కంటే ఎక్కువ మధ్యతరగతి కుటుంబము నెలకు సుమారుగా తక్కువ 5,000 నుంచి 10,000 రూపాయలు ఈ మందుల ఖర్చులో పెడుతుంది. సంపాదన 25,000 రూపాయలు, 30,000 రూపాయలు ఉంటే 10,000 రూపాయలు ఈ మందులకే ఖర్చులు అవుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వీటి మీద నియంత్రణ ఎందుకు పెట్టడం లేదు అనేది మేము అడుగుతున్నాం. మరి ముఖ్యంగా ప్రజలు మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఒక మెడికల్ షాప్కి పోతే మెడికల్ షాప్లో బిల్లు అడగాలి. ఓ తెలంగాణ మీద రాసి ఎంత అయింది అంటే, మనం ఎంత ఉందో చూడము, ఎంత అవుతుందో చూడము, ఏమి ఇస్తురో కూడా చూడము. డాక్టర్ రాస్తే కంపెనీ ఒకటే అని చెప్పి ఇంకోటి ఇస్తాడు.
మనకు మంచి తెలియగలకు చదువుకున్న వాళ్ళు కూడా చెప్తాడు ఏమని, ఇదన్నా ఈ సేమ్ కంపెనీ ఇదేం కాదే, పేరు చేంజ్ చేసి ముందు కట్టి రాస్తారని చెప్తాడు. కానీ అక్కడ మరి ఆ మందు దీనికి పనిచేస్తుందా చెయ్యదా అని ఎవడు ఆలోచించాడు. మరి ఈసుడి పరిస్థితులలో దీని మీద సిరిసిల్ల నుంచి రాష్ట్ర లెవెల్ వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తున్నాం. మరి ఇదే పద్ధతిలో మచ్చు కెమికల్గా ఒక 20 షాంపూలు తీసుకొచ్చినా ఏది కూడా ఇలా 100% 10 రూపాయలకు 100 రూపాయలు, 10 రూపాయలకు 100 రూపాయలు సామాన్యులు జంట మినిమం ఏదైనా సరే ఏ మెడిసిన్ తీసుకున్నా కానీ 10-15 రూపాయలకు వచ్చే సీటు 150, 200, 300 రూపాయలకు సీట్ అమ్ముతుంది. మరి దీన్ని నియంత్రించాలి, లేకపోతే మనం ప్రజలు మేల్కొని దీన్ని ఏదో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడేది కాదు. ఆ టైం వచ్చినప్పుడు కొట్లాడదాం కావచ్చు, కానీ ప్రతి మహిళ కావచ్చు, ప్రతి కుటుంబంలో పేషెంట్ హాస్పిటల్కి పోయినప్పుడు కానీ, మెడికల్ షాపుకి పోయినప్పుడు కానీ మేము మీకు మనవి చేసేది ఏంటంటే ఖచ్చితంగా బిల్లు అనేది తీసుకోరు. బిల్లు లేని మాత్రం మందు తీసుకోకూడదు. ఈ మెడికల్ షాపులు కూడా కాంపిటీషన్ ఉన్నాయి. 10% ఇస్తారు, 20% ఇస్తారు, 60% ఇస్తారు, 40% ఇస్తారు. నాసుడి వ్యక్తి పోతే తెలిసినోడు ఉంటే 12 రూపాయలకి వస్తే అన్న ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇంకో 2 రూపాయలకు వేసుకుంటే 15 రూపాయలకి అని ఇస్తారు. ఆ 15 రూపాయలకి ఇచ్చేది నాకు నేను సంతోషపడితే, కానీ దాని ఎంఆర్పి రేటు 150 రూపాయలు ఉంటుంది. నేను ఎందుకు సంతోషపడతాను? 150 రూపాయలు తమ్ముడు నా కోసం 15 రూపాయలకి ఇచ్చినాను సంతోషపడుతున్నా. కానీ అది అక్కడికి కూడా ఆ వ్యక్తికి 3 రూపాయల లాభం, ఆ 15 రూపాయల లాభం. 12 రూపాయల సీటు 15 రూపాయలకి ఇస్తే, కానీ కామన్ జనానికి ఆ 12 రూపాయల సీటు 150 రూపాయలకు 170 రూపాయలకి ఇస్తుంది. మరి దీని మీద మనం ఆలోచించి ప్రతి షాపులో ఈ మందు కరెక్టేనా, డాక్టర్ రాసింది కరెక్టేనా, వాడు ఇచ్చేది కరెక్టేనా అనేది ఒకటి ఆలోచించాలి. డాక్టర్లు కూడా నాకు ఎవరు వ్యతిరేకం కాదు, ఈ సంస్థకి ఎవరు వ్యతిరేకం కాదు. ఈ డాక్టర్లు కూడా మనవి చేసేది ఏంటంటే దయచేసి నొప్పి ఒకటి ఉంటే మామూలు నొప్పికి 2 టాబ్లెట్తో పోయేదానికి మీరు 10 రకాల మీ అవసరాలకు, మీ ఆర్థిక పరిస్థితికి, లేకుంటే మీ సేట్లను బలిపించడానికి, మీ హాస్పిటల్ మెయింటైన్ చేసే బలిపించడానికి ఏంటిదంటే 8-10 రకాల మందులు రాస్తారు, ఏదైనా ఒకటి కొట్టబోతాని. మరి డాక్టర్లకు తెలివి లేదా? ఏదో ఒక మందులు రాస్తారా, లేకపోతే ఆ రెండింటితో ఇడిచిపెట్టి బిజినెస్ కోసం 10 రకాలు రాస్తారా? దయచేసి డాక్టర్లు మీరు పెద్ద ఎత్తున చదువుకొని ప్రజలను మోసం చేసినాకే చదివిరా మీరు. డాక్టర్లు నాకు ఎవరు దుష్మని కాదు. దయచేసి ఈ డాక్టర్స్ కూడా ఆలోచించాలి. రోగం ఎంత ఉందో దానికి ఎంత అవసరం ఉందో అంత చేయండి. మీరు రాసే మెడిసిన్కు ఈ రోగం ఉందని ఒక 10 రకాల మెడిసిన్ రాస్తే వానికి కిడ్నీ ఫెయిల్ అవుతుంది, లేకుంటే లివర్ ఫెయిల్ అవుతుంది, లేకుంటే కడుపులో నొప్పి వస్తుంది. దాని అన్నిటికీ ఏం చేస్తారు? ప్యాంటాప్ అనేది మెయిన్గా మొట్టమొదటిది మన సంస్కృతిలో. కానీ వినాయకుడు దేవుళ్ళ మొట్టమొదటి వినాయకుడు ఎట్లా పూజ, ఇదే ప్యాంటాప్ అనేది మొట్టమొదటి రాస్తారు డాక్టర్. ప్యాంటాప్ అనేది 12 రూపాయలకు వచ్చేది 153 రూపాయలకి ఇస్తారు, 15 రూపాయలకు వచ్చేది 300 రూపాయలకి ఇస్తారు. ఆ ప్యాంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే ఇప్పుడు మేము ఒక్కొక్కసారి మేము ప్రెస్ పెట్టి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. రకరకాల ఉద్యమాన్ని దీన్ని రకరకాల ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. మరి మీరు కావాలనుకుంటే ఈ అన్యాయం ఎవరికైనా జరిగినా, ఇది చేసినా మా సంస్థకు ఇంటిమేట్ చేయగలరు. మళ్ళీ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ల కంటే మన సిరిసిల్ల హాస్పిటల్లో డబ్బు ఎక్కువ తీసుకుంటారు. అది ఎందుకు తీసుకుంటారు? వీడికి ఉందా లేదా, మరి ఈ రోగానికి అవసరమా? మనకు మిత్రుడు చెప్పాడు పాప, అది బాధ దేవుని గరిక. పాప పుట్టిన వల్లే అదేది బాక్స్లో పెడతారు కదా, బాక్స్లో పెడితే ఎంత ఉంటుంది? హైయెస్ట్ 1500 నుంచి ఏ హాస్పిటల్ పోయినా 3000 రూపాయలు ఉంటుంది. కానీ ఒక హాస్పిటల్ వాళ్ళు 16,000 రూపాయలు వేసిరే ఒక్క రోజుకు. వాడు ఎక్కడి నుంచి కట్టాలి? ప్రజలారా మేల్కోరు మీరు అందరు. దీని మీద మనం అనుకుంటున్నాం కాదు పాపం వాళ్ళు మనకు మంచిగానే ఇస్తున్నాయి. కానీ ఇదే పెద్ద ఇప్పుడు మొట్టమొదటి దోపిడీ అనేది ప్రజల మీద దోపిడీ, హైయెస్ట్ దోపిడీ. డైరెక్ట్ తెలుసుకుని దోపిడీ జరిగేది ఇదే. ఈ దోపిడీ మీద మేమందరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సమస్యల కోసం, మీకోసం. ఈ మందులు ఏది ఎంత పడుతుంది అనేది మీ విలేకరులకు కూడా, పత్రికలకు కూడా అవసరం ఉంటే ఇవన్నీ మీరు తీసుకొని ప్రూఫ్తో యుక్తంగా మీరు ఫీడ్ చేసుకొని ప్రజలకు విన్నవిస్తారని మనవి చేస్తూ, మరి ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని కోరుతూ ఈ